ఒక మదర్గా, ఒక తల్లిగా పిల్లల్ని అన్నీ చూసుకోవాలి కదా. స్కూల్కి వెళ్ళే పిల్లలు, చిన్న పిల్లలు అయితే వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్లని, హోంవర్క్లని చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ వెంకీ డైలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేసేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి సపోర్ట్ చేస్తారని, మీ ప్రేమ ఆదరణ నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్, మీకు వీడియో నచ్చింది, బాగుంది అనుకుంటే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు, కాకపోతే లైక్ చేయట్లేదు. మీరు చేసే ఒక లైక్ వృధాగా ఏమీ పోదు. ఈ వీడియో ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది, నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఆ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియో ఏంటి అనేది చూసేద్దాము. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా పిల్లలు, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి ఏజ్ పిల్లలు అయితే ఇంకా చెప్పనవసరం లేదు. వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, ఎందుకంటే వాళ్ళకి హోంవర్క్స్ ఎక్కువ ఇస్తారు, ప్రాజెక్ట్ వర్క్లు ఎక్కువ ఇస్తూ ఉంటారు. ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చేటప్పుడు అయితే కొంచెం బాగా టెన్షన్ పడతారు, మంచిగా వస్తుందా రాదా అని. ఇంకా మనం పక్క నుండి పిల్లలకి చెప్తా ఉంటే వాళ్ళు టెన్షన్ పడకుండా ఇచ్చే ప్రాజెక్ట్ వర్క్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మా పాపకైతే చాలా ఇష్టము ప్రాజెక్ట్ వర్క్లు. ఇంతకు ముందే వీడియోస్లో కూడా చాలాసార్లు షేర్ చేసుకున్నాను, కాకపోతే కొన్ని రోజులు షేర్ చేసుకుంటా లేదు. అంటే ప్రతి వీడియోలో కూడా ప్రాజెక్ట్ వర్క్ పెడతా ఉంటే ఇంకా బోరింగ్లా ఉంటుందని ఇంకా షేర్ చేసుకుంటా లేదు. చాలా రోజులైంది కదా అని మళ్ళీ షేర్ చేసుకుంటున్నాను. మా పాప అయితే చాలా బాగా చేస్తుంది, ఇచ్చే ప్రాజెక్ట్ వర్క్ని కంప్లీట్గా నీట్గా చేస్తూ ఉంటుంది. కాకపోతే పెద్దదైతే నేను హెల్ప్ చేస్తాను. చిన్న ప్రాజెక్ట్ వర్క్స్ ఇచ్చారంటే తన వరకు తను చేసుకుంటుంది. ఇంక ఇక్కడ ఏంటంటే ఎక్కువ బాక్సులు డ్రా చేసి అవి కట్ చేసి మళ్ళీ చార్ట్ పైన అతికించుకోవాలి కదా, అందుకోసమని ఇక్కడ హెల్ప్ చేస్తున్నాను. ఇట్లాంటి బాక్సులు 30 డ్రా చేసి అవి కట్ చేసుకొని అంటియాలి. వర్ణమాల అనేది ప్రతి అక్షరం కూడా ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క బాక్స్లో రాసుకోవాలి. అందుకోసమని ఇక్కడ నేను డ్రా చేస్తుంటే అక్కడ మా పాప చార్ట్ ప్రిపేర్ చేసుకుంటుంది. అంటే దాని మీదకి ఎట్లా అతికియాలి ఏంటి అనేది ఇంకా తనక్కడ చేసుకుంటూ ఉంది. మనము పక్క నుండి చెప్తా ఉంటే పిల్లలకి వాళ్ళు ఫాస్ట్గా చేసుకోవడానికి ఉంటుంది. మళ్ళీ ఏంటంటే చేసే వర్క్ని నీట్గా చేస్తారు, వేస్ట్ చేయకుండా చేస్తూ ఉంటారు. మనం కొంచెంగా హెల్ప్ చేస్తే వాళ్ళే చేసుకుంటారు. కాకపోతే మనం పక్కన ఉంటే అదొక హ్యాపీనెస్ వాళ్ళకి కూడా ఉంటుంది. లేకుంటే మమ్మీ పెన్సిల్ ఇస్తావా, ఒక్కసారి ఇలా రావా, లేకపోతే మమ్మీ చూడు నేను ఇట్లా రాసాను, ఇది కరెక్ట్ ఉందా లేదా, లేదంటే వాళ్ళకి ఎన్ని డౌట్లు వస్తాయి అన్ని డౌట్లకి ఊరికే పిలుస్తూ ఉంటారు. మనం కిచెన్లో కానీ ఎక్కడైనా వర్క్ చేసుకున్నా పక్కనే కూర్చున్నా కానీ అట్లా అంటారు. లేకపోతే వాళ్ళ పక్కన కూర్చొని ఏదో కాస్తంత హెల్ప్ మన వంతుకు చేస్తూ ఉంటే వాళ్ళ పిలవడం కూడా తక్కువ అయిపోతుంది. లేదంటే మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, ఒకరు పిలిచారంటే ఇంకొకరు పిలుస్తూ ఉంటారు. అరే మా అక్క మా అమ్మని పిలుస్తుంది ఏదో హెల్ప్ చేయడానికి, ఇంకా నేను హెల్ప్ చేయమని అడుగుదాము అనుకొని మా చిన్నోడైతే పోటీ కొద్దీ ఇంకా పిలుస్తూ ఉంటాడు. ఇట్లా మీ ఇంట్లో కూడా జరుగుతూ ఉంటుందా? కింద కామెంట్ చేయండి. 2 పిల్లలు ఉండే దగ్గర అంతే కదా. ఇంకా మా పిల్లలైతే స్కూల్ నుంచి వస్తూనే ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఇచ్చారమ్మా, లేకుంటే ఈ హోంవర్క్ ఇచ్చారమ్మా, లేకుంటే ఇది చదువుకొని రమ్మన్నారమ్మా అని 2 కూడా చెప్పేస్తారు. వాళ్ళకి ఏమేమి ఇచ్చారా అనే దాన్ని బట్టి నేను టైం అనేది సెట్ చేసుకుంటా. ఎక్కువ హోంవర్క్ ఎక్కువ ఉంటే వాళ్ళే చేసుకుంటారు. లేదంటే ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినా చదివించాలనుకున్నా వాళ్ళకి ఒక 1 అవర్ టైం ఇవ్వాలి. కాబట్టి నా పనులన్నీ కొంచెం తొందరగా ముగించుకొని ఈవినింగ్ పూజ కూడా తొందరగా కంప్లీట్ చేసేసి ఇంకా వాళ్ళ దగ్గర 2 చెరొక వైపు కూర్చోబెట్టుకొని కూర్చుంటాను. ఇంకా అలాంటప్పుడు అమ్మా అని
అక్క కేకేస్తుందని తమ్ముడు, తమ్ముడు కేకేస్తున్నాడని అక్క అని పిలిచేది ఉండదు. ఎందుకంటే ఇద్దరి మధ్యలో ఉంటాను కాబట్టి వాళ్ళకి చెప్పాల్సింది వాళ్ళిద్దరికీ చెప్పేస్తూ ఉంటాను. నేనైతే ఇలా చేసుకుంటాను. ఇంకా 1 అవర్లో ఆ పని అనేది కంప్లీట్ అయిపోయినాక ముగ్గురం కలిసి అక్కడ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారనుకో, అక్కడ పేపర్లు అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు కూడా నాకు కొంచెం హెల్ప్ చేస్తారు. నేను వాళ్ళకి హెల్ప్ చేసి అంతా కూడా తొందరగా క్లీన్ చేసుకున్నాక ఇంకా నాకు వంటగదిలోనే వంట చేసేది ఉంటుంది కదా, వెళ్ళి నేను వంట చేసుకుంటాను. వాళ్ళ ఉండే ఆ టైంలోనే చదువుకోవాలంటే చదువుకుంటారు, లేదంటే టీవీ చూసుకుంటారు. ఇక్కడైతే మాది పాపది ప్రాజెక్ట్ వరకు ఆల్మోస్ట్ దగ్గరగా కంప్లీట్ అవుతూ ఉంది. ఇంకా బాక్సుల్లో కూడా కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి కదా అని ఇంకా కలర్ స్కెచ్ పెన్సిల్ ఉంటుంది కదా, ఆ స్కెచ్తో ఇట్లా డ్రా చేస్తుంది. ఆ మధ్యలో అనేది లెటర్ అనేది రాసుకోవాలి. ఇక్కడ రాయడం కూడా స్టార్ట్ చేసేసింది. ఇంకా ఒక్కొక్క అక్షరం రాస్తుంది. ఫస్ట్ ఇట్లా లైట్గా రాసి మళ్ళీ దాని మీద డార్క్గా కనిపించాలంట, ఇంకా డార్క్గా రాస్తుంది. ఇక్కడ చిన్న మిస్టేక్ అనేది జరిగింది. అదేంటి అనేది మీరు గమనించండి, కింద కామెంట్ చేయండి, లేదంటే నేనే చెప్తాను. ఈ కొంచెం మొత్తం చాట్ అంతా వర్ణమాల అక్షరాలు అనేవి రాసేసినాక ఏంటా అనేది చెప్తాను. వీడియో అయితే చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా మీ పిల్లలతో కూడా ఇలానే ఉంటుందా ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇది మండే రోజు ప్రాజెక్ట్ వర్క్, మండే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను. ఇంకా మంగళవారం రోజు కూడా లంచ్ కోసం ప్రిపేర్ చేశాను. హెల్దీ అండ్ టేస్టీ 2 రెసిపీస్ ఉన్నాయి, చాలా బాగుంటాయి. చూస్తూ ఉండండి వీడియో అయితే. ముందే చెప్పాను కదా, ఫస్ట్ లైట్గా రాసింది, తర్వాత మళ్ళీ అక్కడ డార్క్గా రావాలని ఇంకా దిద్దుతూ ఉంది. చాట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది మంగళవారం రోజు మార్నింగ్. మీకు చెప్తా అన్నాను కదా, మీరు కనిపెట్టారో లేదో, అది వర్ణమాల, అక్కడ వర్ణమిల అని రాసేసింది. జస్ట్ చిన్న మిస్టేక్ అయింది. ఎంత మనం దగ్గరుండి చేసినా కూడా ఆ మిస్టేక్ అనేది చిన్నగా అప్పుడప్పుడు జరిగిపోతూ ఉంటాయి కదా. ఇంకా మా చిన్నోడు అదే చెప్తున్నాడు, నువ్వు తప్పు రాసేసావు అక్క అంటే, ఏం కాదులే చిన్న మిస్టేకే కదా అని చెప్తుంది. ఇంకా వాళ్ళు ఇద్దరికి స్కూల్కి రెడీ చేసి పంపించేసాను. ఇక్కడ మనకి కిచెన్లో ఉండే వర్క్ ఎప్పటికీ అయిపోదు కదా, పిల్లలు వచ్చినాక ఉంటుంది, పిల్లలు వెళ్ళిపోయినాక కూడా వర్క్ అనేది ఉంటూనే ఉంటుంది కదా ఎప్పటికూను. ఇంకా వాళ్ళు వెళ్ళాక కాస్త కొంచెం టీ తాగేసి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి తర్వాత వంట అనేది స్టార్ట్ చేసేసుకున్నాను. ఇక్కడ ముందే అన్నీ కోసి రెడీ పెట్టుకొని తర్వాత వంట అనేది స్టార్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే తొందరగా అయిపోతుంది. మంచి టేస్టీగా హెల్తీగా పొడిలాడుతూ కమ్మగా మంచి రావాలనుకుంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది. మనం ఫ్రై అనగానే ఎక్కువ ఆయిల్ వేసేయలేము అని ఒక ఫీల్ అనేది ఉంటుంది కదా, ఆయిల్ ఏమి ఎక్కువ వేయక్కర్లేదు. కొంచెం ఆయిల్తోనే మనం దగ్గరుండి మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే ఫ్రై పొడిలాడుతూ బాగా వస్తుంది. ఇక్కడైతే నేను కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కార్తీకం ఎట్లనా అయిపోయింది కదా, ఇక ఉల్లిపాయలు అనేది స్టార్ట్ చేసాము. వేసుకొని ఇట్లా బీన్స్ని చాలా చిన్నగా కట్ చేసుకున్నాను. బీన్స్ అయితే చాలా మంచిది హెల్త్కి. కాంబినేషన్ మీద మనం తీసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇక్కడ ఆలుని బీన్స్ తీసుకున్నాను, 2 కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. మనం ఫ్రై చేసుకోవాలి అనుకుంటే బీన్స్ని కర్రీ చేసుకున్నా ఫ్రై చేసుకున్న కూరగాయలను ఎప్పుడు కూడా ఫస్ట్ కడిగేసుకున్నాక కట్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే కట్ చేసేసినాక కడుగుతారు. కట్ చేసినాక కడిగే కంటే కట్ చేయకముందే మనం కడిగి పెట్టుకుంటే చాలా మంచిది. అది కొంచెం డ్రై అయినాక ఫ్రై చేసుకుంటే ఆ వాటర్ అనేది తక్కువ ఉంటుంది కదా, మనం వేసే కొంచెం ఆయిల్ కూడా సరిపోతుంది. పొడిలాడుతూ వస్తూ ఉంటుంది. ఇక్కడైతే పప్పు చేసుకుంటున్నాను, మెంతికూర పప్పు. మెంతికూర తర్వాత మనము వేసుకుంటాం కదా. ఇప్పుడైతే కుక్కర్లో కొంచెం 1 గ్లాస్ కందిపప్పు వేసేసి టేస్ట్ తగ్గట్టు నేనైతే పప్పుకి ఎప్పుడు కూడా మిర్చియే వాడతాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. మనం పచ్చిమిర్చి తినడం వల్ల హెల్త్ కూడా బాగుంటుంది. కారం, ఎండు కారం అనేది ఎక్కువగా వాడకుండా
పచ్చికారం అంటే పచ్చిమిరపకాయలని వాడేసుకుంటే చాలా మంచిది, డైజెషన్ అవుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయనట్టుంటే ట్రై చేయండి. ఎక్కువగా ఈక్వల్గా కొంచెం పచ్చిమిర్చి ఎండుకారం వేసుకుంటాం కదా, అలా కాకుండా పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువగా తీసుకొని ఎండుకారం అనేది కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే, అంటే మన టేస్ట్ వైజ్ తీసుకుంటే చాలా మంచిది. ఇక్కడైతే మెంతికూర చాలా ఫ్రెష్గా ఉంది. ఇట్లా మెంతికూరని ఫస్టే మనకి కాడలు ఉంటాయి కదా, అదంతా ఇప్పక ముందనే కట్ చేసేస్తాను. ఎందుకంటే మట్టి అనేది ఉంటుంది కదా, మనం అది విప్పేసినాక కిందంతా మట్టి పడిపోతుంది. అందుకోసమని ఫస్ట్ అక్కడ మనకి ఒక హెయిర్ బ్యాండ్లా పెట్టేసి ఇస్తారు కదా, అక్కడ కట్ చేసుకొని ఆ మొదలు అలా పడేసి తర్వాత ఇట్లా మెంతికూరని కొంచెం పురుగులు పట్లు అన్నీ ఉంటాయి కదా, అన్నీ దులిపేసుకున్నాక ఒక్కొక్క రెమ్మ కూడా చూసుకుంటూ ఆకుల్ని వేరేసుకోవాలి. అక్కడ నా పప్పు అయితే విజల్స్ వచ్చేసినాయి. ఇట్లా మెంతికూరని చక్కగా నీటిలో వేసుకొని మనం చేతితో ఇట్లా జాడించి ఆ ఆకుకూరను అనేది కడిగేసుకోవాలి. ఎక్కడైనా ఇసుక అన్నీ కూడా ఉంటే ఈజీగా అనేది వెళ్ళిపోతుంది. ఆకుకూరని ఎప్పుడైనా సరే ఒక 3-4 టైమ్స్ అనేది కడుక్కోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని కడుక్కుంటే ఎక్కడ ఏమైనా ఉంటే చిన్న చిన్న పురుగులు అనేవి కంటికి కనిపించినవి కూడా ఉంటాయి కదా, అవన్నీ పోతాయి. ఇది ఒక చిన్న టిప్పు. ఇక్కడ అయితే బీన్స్ ఆలు అయితే మెత్తగా అయిపోయింది. నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ కారం వేస్తున్నాను మా టేస్ట్ తగ్గట్టు. ఉప్పు అనేది మనం మగ్గించేటప్పుడే వేసేసుకున్నాం కదా, అప్పుడు వేసుకుంటేనే ఉప్పు వేయంగానే వెజిటేబుల్స్లో ఉండే వాటర్ అంతా కిందకు వస్తుంది కదా, తొందరగా మగ్గిపోతాయి. లేదు మనం ఫ్రై అయిపోయినాక వేద్దామంటే మళ్ళీ వాటర్గా అయిపోతుంది కర్రీ అంతా కూడా, అప్పుడు ఫ్రై లాగా కాకుండా కర్రీలా అయిపోతుంది. ఇప్పుడు మన బీన్స్ ఆలూ ఫ్రై అయితే అయిపోయింది. చూడండి, మీరే చూసారు కదా, పొడి పొడిలాడుతూ ఒక్కదానికి ఒక్కటి అతుక్కోకుండా నీట్గా వస్తుంది. ఎక్కడైతే ఉప్మా రవ్వ వేపేసుకుంటున్నాను. ఉప్మా ఎప్పుడైనా మనకి పొడి పొడిగా రావాలనుకుంటే రవ్వ అనేది వేపేసుకుంటే పొడి పొడిగా వస్తుంది. కాకపోతే అది చూపించలేదు, జస్ట్ రవ్వ పక్కనే వేపాను, అంతే చూపించాను. ఉప్మా అనేది మన షార్ట్ వీడియోలో ఉంది. మీకు ఆ రెసిపీ కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడైతే పప్పుకి పోపు వేసుకుంటున్నాను. పప్పు అనేది ఉడికిపోయింది కదా, పప్పులో వేయడానికి పక్కన నీళ్లు పెట్టుకున్నాను. నేను ఎప్పుడు కూడా పప్పులో వేడి నీళ్ళు కాచి వేసుకుంటాను. ఎక్కడైతే పప్పుకి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఇంగువ, పసుపు అనేది నేను ఎప్పుడు కూడా తాలింపులోనే వేసుకుంటాను. పసుపు మంచి కలర్ వస్తుంది, అది పప్పు కానీ కర్రీస్ కానీ ఏదైనా సరే. ఇక్కడ కొంచెం ఇంగువ వేసుకున్నాను. ఇంగువ వేయడం వల్ల డైజెషన్ అవుతుంది, మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. మెంతికూర అనేది మనం ఫస్టే మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, అది తాలింపులో వేస్తే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, వాసన అయితే చాలా బాగుంటుంది. మనం పప్పులో వేస్తే చిన్న చేదు అనేది ఉంటుంది కదా మెంతికూరకి, అది ఎంతో కొంత అయితే లైట్గా తెలుస్తుంది. అదే మనం తాలింపులో అనేది మెంతికూరని ఫ్రై చేసుకొని తర్వాత పప్పు వేసుకుంటే అసలు ఏం ఉండదు, ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది. మెంతికూర పోపులో వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మెంతికూర వేపేసుకున్నాక పప్పు యాడ్ చేసుకొని మనకి తగినంత వాటర్ నేను ముందే మరిగించి పెట్టుకున్నాను కదా, వాటర్ వేసి కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అనేది బాగా బాయిల్ చేసుకుంటే పప్పు అనేది ఈవినింగ్ కున్నా నెక్స్ట్ డే కున్నా కూడా చెడిపోకుండా ఉంటుంది. ఇక్కడ నా పప్పు అయితే రెడీ అయిపోయింది. గిన్నెలు కూడా అన్నీ పడ్డాయి, ఎందుకంటే మార్నింగ్ టిఫిన్కి అన్నిటికీ గిన్నెలనే ఉంటాయి కదా, ఇంకా మనం పప్పు చేసినా పప్పు చారు చేసినా ఎక్కువ గిన్నెలు కూడా పడతాయి కదా. ఇక్కడ నాకు గిన్నెలు అయితే సింక్ నిండా అయినాయి, అన్నీ తోమేసుకుంటున్నాను. నా వర్క్ అంతా కూడా 11-11:30 లోపల అనేది కంప్లీట్ చేసుకుంటాను. మా వారెళ్ళేదైతే 10:30కి అట్లా వెళ్తారు. ఈ లోపు అనేది నా వంట అంతా అయిపోతుంది. ఇంకా చాలా వరకు గిన్నెలు తోమేసుకోవడం అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడ తోముకొని ఏమేమి వండుకున్నాను అన్నీ కూడా నీట్గా డిసౌట్ చేసేసి గిన్నెలన్నీ కడిగేసుకొని పెట్టేసుకుంటా. ఎందుకంటే మనం ఎప్పటిదప్పుడే క్లీన్ చేసుకున్నామంటే చూడడానికి నీట్గా ఉంటుంది,
బాగుంటుంది. లేదు ఇప్పుడు వద్దులే ఈవినింగ్ చేద్దాము వంట అయిపోయినాకంటే ఇంకా అలాగా బద్దకిచ్చేసినామంటే అలాగే ఉంటుంది. ఎప్పుడు కూడా బద్దకించకుండా ఎప్పటి వరకు అప్పుడు చేసుకుంటే మనకు కూడా చేసేటప్పుడు హుషారుగా అనిపిస్తుంది. ఈవినింగ్ వంట చేసుకునేటప్పుడు కూడా చాలా నీట్గా ఉండడం వల్ల తొందరగా వంట చేసుకోవాలనిపిస్తుంది. లేకుంటే ఇన్ని పనులు ఎప్పుడు అవుతాయా అని టెన్షన్ ఉంటుంది కదా. అలా కాకుండా ఉండాలంటే ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే బద్ధకం అనేది లేకుండా హుషారుగా కొంచెం చురుకుగా పని చేసుకోగలము. ఇక్కడ అయితే మా వారికి వడ్డిస్తున్నాను. ఇంకా తినేసి డ్యూటీకి వెళ్ళిపోతారు. తర్వాత మా పిల్లలకి లంచ్ బాక్సులు కూడా కట్టేస్తాను. మనం ఎవరికైనా ఎప్పుడైనా వడ్డించేటప్పుడు ఫస్ట్ కూరని వడ్డించుకొని తర్వాత అన్నం పెట్టేసుకోవాలంట. ఇది కూడా నేను తెలుసుకునేదని పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు. మనం ఎక్కువగా అన్నాన్ని వడ్డించేస్తాం కదా, అలా కాకుండా మనం కూర వండే రోజాన ఏదో ఒకటి వండుకుంటాం కదా, పప్పు కూర అట్లా ఏదో ఒకటి ఫస్ట్ అది పెట్టినాక రైస్ అనేది పెట్టాలంట. చాలా మంచిది, ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా తెలియని వాళ్ళకి అని చెప్పాను. ఇంకా మా వారైతే తినేసి వెళ్ళిపోతారు డ్యూటీకి. నా వర్క్ అంతా ఆయన ఉండేటప్పుడే ఆల్మోస్ట్ అయిపోతుంది. తర్వాత ఈ వీడియోస్ ఎడిటింగ్, థంబ్నెయిల్ చేసుకోవడం, ఇంక ఇంట్లో పని, పిల్లలు వచ్చేలోపు అన్నీ కంప్లీట్ చేసుకోవాలి కదా. ఈ పని అంతా కూడా చేసేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా రొటీన్ని మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. మీ చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది. నాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. వీడియోని షేర్ చేయండి. అన్ని వీడియోస్ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.